మహాదేవుడును మన రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ఉదయకాల మన్నా అనే చక్కని కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ నిండు హృదయంతో వందనాలండి. దేవుని కృపలో మీరు, మీ పిల్లలు, కుటుంబాలు క్షేమమేనని తలంచి ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాం. రండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని వాక్యం ఇలా మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 24-25 వచనాలు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండిన చాలును. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా. ప్రియులారి, చదువుకున్న వాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు 12 మంది అపోస్తులులైనటువంటి తన శిష్యులను సువార్త కొరకు పంపిస్తున్నారు ఆయా ప్రాంతాలకు. ఈ వెళ్తున్నటువంటి ఆయన శిష్యులతో లేక ఆయన పిల్లలతో ఏం చెప్పాడు ప్రభు అంటే, శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు యజమానుని కంటే అధికుడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమానుని వలెను ఉండినా చాలు. ఎలా ఉంటే సరిపోయిద్ది అంటున్నాడు? ఇలా ఉండండి చాలును. శిష్యుడు బోధకునిలాగా ఉంటే సరిపోయింది, బోధకుని కంటే అధికుడు కాలేడు. దాసుడు తన యజమానిలాగా ఉంటే చాలు, అంతకంటే ఎక్కువగా అధికుడు కాలేడు. ప్రియులారా, ఏంటి దీని యొక్క అర్థం అంటే, ఆ రోజున వారికైనా ఈరోజు మనకైనా ఒకటే పాఠం. మనం యేసు ప్రభులాగా ఉండాలని, యేసు ప్రభులాగా ఉంటే సరిపోతుంది. ఆయన కంటే మించిపోయేదో మనం ఉండాలని ప్రయత్నించొద్దు, అలా ఉండలేము కూడా. మన బోధకుడు ఆయనే, మన యజమాని ఆయనే, ఆయనలాగా ఉంటే సరిపోతుందన్నాడు. అసలు ఈ మాటలు ప్రభు ఎందుకు చెప్తున్నాడు అంటే, ఇక్కడ ఒక చక్కని మాట ప్రభు వాడాడు. ఇంటి యజమానునికి బయల్జెబూలని వారు పేరు పెట్టి ఉండిన ఎడల ఆయన ఇంటి వారికి మరి నిశ్చయముగా ఆ పేరు పెట్టుదురు గదా అన్నాడు. ఇంటి యజమానికి అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి బయల్జెబూలు అనేటటువంటి పేరు గనక పెడితే ఆ ఇంటి వారందరికీ ఆ పేరే పెడతారు కదా. యజమానికి ఆ పేరున్నప్పుడు ఆ ఇంటి వారందరికీ ఆ పేరే కలిగేది కదా. ఈ పదాన్ని ఎందుకు యేసు ప్రభు వారు వాడాడు అంటే, యేసు ప్రభువుని ఆనాటి శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ చాలా సందర్భాల్లో దెయ్యం పట్టినవాడని, దెయ్యాల చేత దెయ్యము పట్టి దెయ్యాన్ని వెలగొడుతున్నాడని, బయల్జెబూలని రకరకాల పేర్లతో ప్రభువుని పిలిచి అవమానించారు. ప్రభు అంటున్నాడు, నన్ను బయల్జెబూలు అన్నారు, దెయ్యం పట్టిన వాడిని అన్నారు, దెయ్యం చేత దెయ్యాలను వెలగొడుతున్నాను అన్నాడు. ప్రజలు అన్నారు, శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ అన్నారు, కనుక మీకు కూడా ఆ పేరే పెడతారు, మిమ్మల్ని కూడా అలాగే అంటారు. మీకు దెయ్యం పట్టిందంటారు, మీరు చేసే సేవ మంచిది కాదంటారు, ఒప్పుకోరు. అవసరమైతే బయల్జెబూలు పట్టిందంటారు, రకరకాలుగా మిమ్మల్ని కూడా అవమానపరుస్తారు, ఇబ్బంది పెడతారు. మీరు నాకులాగా ఉంటారు, మీరు చాలు. అంతకంటే ఏదో అధికంగా ఏ అవమానం లేకుండా, ఏ నింద లేకుండా, అందరి చేత పొగడబడుతూ ఘనపరచబడుతూ అలా మీరు ఉండలేరు. ఖచ్చితంగా మీరు నా అడుగుజాడల్లో నడుస్తున్నారు కనుక మీకు అవమానం కలుగుతుంది. నన్ను అన్నారు కాబట్టి మిమ్మల్ని అంటారు, నన్ను అవమానించారు కాబట్టి మిమ్మల్ని అవమానిస్తారు, నన్ను బయల్జెబూలు అన్నారు కాబట్టి మిమ్మల్ని కూడా బయల్జెబూలు అంటారు, నన్ను బాధ పెట్టారు కాబట్టి, నన్ను అంగీకరించలేదు కాబట్టి అలాగే మీకు జరిగిద్ది. కనుక మీరు అనవసరంగా కంగారు పడొద్దు, భయపడొద్దు.
నెమ్మదిగా ఉండండి, నాకులాగే మీరుంటారు ప్రభు చెప్పాడు. ప్రియులారా, ఇక్కడ ఈ ఉదయకాల మన్నా అనే ఈ కార్యక్రమంలో ఈ కొద్దిపాటి సమయంలో మనం ఏం నేర్చుకోవచ్చు ఈ మాటను బట్టి అంటే, దేవుని పిల్లలమైన మనం, సేవ చేసే మనం, నేనైనా మీరైనా, లేక విశ్వాసులుగా ప్రభువుని నమ్ముకున్న వారు ఎవరైనప్పటికీ, ప్రభు యొక్క అడుగుజాడల్లో మనం నడుస్తున్నప్పుడు ఏదో పెద్ద ఘనతలు, ఏదో పెద్ద గౌరవాలు, ఇక ఎవరికీ లేనటువంటి పెద్ద పేరు ప్రఖ్యాతలు మనకు వచ్చేస్తాయని అలా తలంచకూడదు. ప్రభు మనల్ని ఎటు గణపరుస్తారు, అది వేరే విషయం. కానీ ప్రభు అడుగుజాడల్లో మనం వెళ్తున్నప్పుడు ప్రజలు మనల్ని నిందిస్తారు, ప్రజలు మనల్ని అవమానపరుస్తారు. అవసరమైతే మనం మంచోళ్ళు కాదు అంటారు, మనకు దెయ్యం పట్టింది అని కూడా అంటారు. ఎందుకంటే ఇక్కడ అదే ఉంది. ప్రియులారా, ఇలా ఎవరైనా మనల్ని నిందించి అవమానపరిచి ఇబ్బంది పెట్టి శ్రమల పాలు చేస్తూ ఉంటే, అవమానంగా మాట్లాడుతుంటే, మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకున్నారా, మీరు కూడా ఏదో దిగిపోయారా, అది తక్కువ కులానికి చెందింది, అట్లా ఇట్లా ఏదో రకరకాలుగా ఒక అవమానం, ఒక శ్రమ ప్రజల ద్వారా కలుగుతూ ఉంటే మీరేమి ఇబ్బంది పడకూడదు, నేనేమి ఇబ్బంది పడకూడదు, చాలా సంతోషించాలి. జనులు మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు సంతోషించి ఆనందించండి, పరలోకంలో మీ ఫలం అధికమగును అని ప్రభువు చెప్పారు కదా, మత్తయి సువార్త 5:11. మనం ఏమి ఇబ్బంది పడకూడదు. అసలు అలా ప్రజలు అంటేనే మనం ప్రభు బిడ్డలం. లోకం మనల్ని అధికంగా ప్రేమించి హ్యాపీగా కలుపుకుంటుంది అంటే మనం ఆలోచించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఎందుకంటే శిష్యుడు యజమానిలాగా ఉండాలి, శిష్యుడు బోధకునిలాగా ఉండాలి, దాసుడు యజమానిలాగా ఉండాలి. అలా ఉంటే చాలు, అలాగే ఉంటారు. కనుక క్రీస్తులాగా మనం ఉండాలి అంటే అవమానాలు, నిందలు, శ్రమలు, ఇలాంటి మాటలు తప్పకుండా వస్తాయి. మనల్ని భయపడొద్దు అని ఆ కింద వచనంలోనే ప్రభువు చెప్పారు. ఏం భయపడొద్దు, సంతోషంగా ఉందాం, ధైర్యంగా ఉందాం. ప్రభువుని బట్టి ఎవరైనా మిమ్మల్ని మాటని ఇబ్బంది పెట్టి బాధపరుస్తుంటే సంతోషించండి, ధైర్యంగా ఉండండి, మనందరం సంతోషిద్దాం. పరలోకంలో మన ఫలం అధికమవుతుంది. ముఖ్యంగా ప్రభు పిల్లలం మనం అంటానికి అదే ఒక కారణం అవుతుంది. అయ్యో నాకేందుకు ఈ శ్రమ అని మీరు ఎప్పుడు అనుకోవద్దు, కురింగిపోవద్దు, ధైర్యంగా ఉండండి. నేడో రేపో ప్రభు వస్తున్నాడు. ఆయన వచ్చినప్పుడు తప్పకుండా గొప్ప మహిమ, ఘనత, కిరీటాలు, ఇవన్నీ కూడా బహుమతులు మనం పొందుకుంటాం. అట్టి కృపా దీవెన సమృద్ధి నిండుగా మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. విత్తబడిన చక్కని సందేశం అనేకులకు దీవెనకరంగా చేయండి అయ్యా. ముఖ్యంగా మీలాగే మేము ఉండాలి కదా. మీరు అవమానం గుండా, బాధ గుండా వెళ్ళినప్పుడు, ప్రజలు మిమ్మల్ని రకరకాల మాటలతో నిందించినప్పుడు మాకు కూడా అలా కలుగుతాయి. మేము మా ప్రభు అడుగుజాడల్లో నడుస్తున్నాము, దీనిని బట్టే మేము ప్రభు పిల్లలమనే సంతోషం మా అందరికీ దయచేయండి. తద్వారా కలిగే దీవెన ఆశీర్వాదాలతో నింపండి. యేసు ప్రభు వారి శక్తిగల నామాన్ని ప్రార్థన మనవులు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుని మహాకృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. కలుసుకుందాం ఉదయకాల మన్నాలో.